గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అమ్మాయిలు, స్త్రీలు ఇల్లు వదిలి బయటకు వస్తున్నారు, వర్క్ ప్లేసెస్కి వెళ్తున్నారు, చాలా ఫీల్డ్స్లో ఎక్సెల్ అవుతూ ఉంటారు. బట్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవడో ఒకటి తగులుతాడు, సెక్షువల్ హెరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ అబ్యూస్ చేస్తూ. సో ఇలాంటి కేసు మనం రీసెంట్గా జూబ్లీ హిల్స్ పరిధిలో చూసామన్నమాట. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో హెచ్ఆర్, తను కూడా ఒక ఆర్గనైజేషన్లో. సో తనకి ఫేస్ అయిన ఒక ఇన్సిడెంట్ అనమాట. తనని ఒకడు పబ్కి వచ్చి తనతో పాటు డాన్స్ చేయాలి అని, తనతో పాటు ఫిజికల్గా ఆర్ మెంటలీ కలిసి ఉండాలి అన్నట్టుగా ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం కదా. సో దీనికి సంబంధించి అమ్మాయిల రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, స్పెషలీ అమ్మాయిలను ఇలా అబ్యూస్ చేసే వాళ్ళ నుండి ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకు లా ప్రకారం చూసుకుంటే ఒక లా కూడా ఉంది, యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ శివరావు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అమ్మా. సో జూబ్లీ హిల్స్ పరిధిలో ఒక కేసు రీసెంట్గానే విన్నాము దట్ తను ఆ లేడీ ఎవరైతే ఉన్నారో తను హెచ్ఆర్గా వర్క్ చేస్తుంది. హెచ్ఆర్ అంటేనే కంపెనీకి సంబంధించిన విషయాలు, ఎవరికైనా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తను చూసుకుంటుంది. కానీ అలాంటిది తనకే కంప్లైంట్, వేరే అతను తన్ని హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి పబ్కి వచ్చి తనతో పాటు డాన్స్ చేయాలి అని చెప్పేసి, అదేం కోరికను అతనికి, అంత మరీ స్ట్రెస్ చేసి అంత అమ్మాయిని తీసుకెళ్ళాలి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి అమ్మాయి ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఆల్రెడీ ఉంది ఇంప్లిమెంటేషన్లో, కానీ ఇది ఎంతవరకు తెలుసు అనేది మనకు ఐడియా లేదు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? మిత్రమా, ఇక్కడ ఏంటి అని అంటే అమ్మాయిలకి చట్టాల మీద అవగాహన లేకపోవడం. మనం చదువుకుంటున్నాం, పీజీలు పిహెచ్డీలు చేస్తున్నాం, డాక్టరేట్లు తీసుకుంటాం, కానీ మనకి చట్టాల మీద అవగాహన ఉండట్లేదు. గతంలో మనం అనేక సార్లు మాట్లాడుకున్నాము, కానీ ఏంటి అని అంటే ఇటువంటి వీడియోస్ వీళ్ళు చూడరు. వీళ్ళు ఇన్ ద సెన్స్ అమ్మాయిలే కావచ్చు లేదా అబ్బాయిలే కావచ్చు. ఏంటి అని అంటే చట్టాలను ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క వ్యక్తికి, ముఖ్యంగా ప్రతి ఒక్క అమ్మాయికి ఉందండి. చట్టం ద్వారా ఏ విధంగా రక్షింపబడతారు? ఇది ఇన్సిడెంట్ ఏంటి అని అంటే 2024లో ఏదో జరిగినట్టుగా నేను వింటూ ఉన్నా. 2024 అంటే ఇది 2026. అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి అట్రాసిటీస్ని, వేధింపులని భరిస్తూ వస్తుంది. యాక్చువల్గా తనకి భరించాల్సినటువంటి అవసరం లేదు. ఏంటి అని అంటే ఇటువంటివి జరుగుతున్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో పాటు ఈక్వల్గా బయటికి వస్తున్నారు, సమాజంలో భాగస్వాములు అవుతున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి 2013లో 2013లోనే మనకేంటి అని అంటే అమ్మాయిలు వర్కింగ్ ప్లేసెస్లో 10 మంది కంటే ఎక్కువ మంది ఉండి కలిసి వర్క్ చేస్తున్నటువంటి ప్లేసెస్లో ఇటువంటి ఒక ఐసీసీ, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఒకటి పెట్టాలి అని చెప్పేసి మనకు ఏంటి అని అంటే అమ్మాయిలకు సంబంధించి పోస్ట్ యాక్ట్ 2013 అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఏంటి అని అంటే ఆ వర్కింగ్ ప్లేస్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి వేధింపులు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఈ అమ్మాయి ఒక క్లాస్ 4తో క్లాస్ 3 గ్రేడో కాదు, అక్కడ కంపెనీలో టాప్ గ్రేడ్లో, ఒక రకంగా చెప్పాలి అని అంటే తిను అక్కడ బాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా చెప్పొచ్చు ఆ కంపెనీకి. అటువంటి తన మీదనే ఇటువంటి జరుగుతూ ఉన్నాయి అని అంటే ఇంకా నార్మల్గా క్లాస్ 4th ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ఫ్రెషర్స్ యొక్క పరిస్థితి ఏంటి? సో ఏంటి అని అంటే చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి జరుగుతూ ఉన్నది. మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి అని అంటే మనకి ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి వర్క్ చేస్తున్న దగ్గర, అది ఎక్కడైనా కావచ్చు, వర్క్ చేస్తున్న దగ్గర ఇలాంటి వేధింపులకు గురి అయినప్పుడు వాళ్ళని కాపాడడం కొరకు ప్రభుత్వము POSH 2013 యాక్ట్ని, ప్రొటెక్షన్, ప్రివెన్షన్ అండ్ రెడ్రెసల్ అనేటువంటి ఒక యాక్ట్ని ఆల్రెడీ 2013లో తీసుకురావడం జరిగిందమ్మా. మీ కొరకే తీసుకొచ్చినారు. మీరు ఆ చట్టాన్ని ఫస్ట్ తెలుసుకోండి, దాని ద్వారా మీరు రక్షింపబడతారు. మీరు ఆ చట్టం ద్వారా ప్రతి ఒక్క కంపెనీస్ కూడా ఏంటి అని అంటే నార్మల్గా రన్ చేస్తూ ఉన్నాయి. నేను ఫ్రమ్ యువర్ అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేనంటే ఉమెన్ కమిషన్ ఆఫ్ తెలంగాణకి ముఖ్యంగా నేను అపీల్ చేస్తూ ఉన్నది ఏంటి అని అంటే, ఇప్పుడు శారదా నేరేల గారు ఉన్నారు, నేను ఏంటి అని అంటే నేను తనకి అపీల్ చేస్తూ ఉన్నానంటే, మీరు స్కూల్స్లో, కాలేజెస్లో రైట్స్ చేస్తున్నారు మేడం. అక్క మీరు స్కూల్స్, కాలేజెస్లో రైట్ చేస్తున్నారు, హ్యాపీ, చాలా బాగా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం కూడా ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేటివి ఈ ఐటీ ఇండస్ట్రీలో కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇంకా వేరే దగ్గర ఉన్నాయా లేదా అనేసి మీరు రైట్ చేయండి. మొన్న రీసెంట్గా శివాజీ గారికి కంప్లైంట్స్ ఇచ్చినారు, ఇష్యూస్ చేసినారు ఒక ఇష్యూలో. అదేవిధంగా నేను నేరేల శారద గారిని, ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నుండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది అని అంటే ప్రతి ఒక్క వర్కింగ్ ప్లేసెస్లో ఇలాంటివి కమిటీస్ ఉన్నాయా లేదా, మహిళల మీద ఏ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అందులో మీ దృష్టికి ఎన్ని వస్తూ ఉన్నాయి
ఉమెన్ కమిషన్ అనేది ఒకటి ఉంది. ఆ కమిషన్లో కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అని అంటే భయం మీకు అనిపిస్తే మీరు నేరుగా అక్కడికి కూడా వెళ్ళి కంప్లైంట్స్ చేయొచ్చు. ఓకే. సో ఇవన్నీ మీరు తెలుసుకోకపోవడం వల్ల మీరు బాధపడుతూ ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ, ఎన్ని అమెండ్మెంట్స్ చేసినప్పటికీ ఈరోజు కూడా మహిళలు ఇంకా బాధపడుతూ ఉన్నారమ్మా. ఓకే. సో ఇది చాలా ఏంటి అని అంటే బాధాకరం. ఏంటి అని అంటే వాళ్ళకి ఆ చట్టం ఉంది, ఈ చట్టం ఉంది అని చెప్పి చట్టాలు ఉంటున్నాయి కానీ చట్టాలు నిజంగా కూడా అమల్లోకి రావట్లేదు. దానివల్ల ఈరోజు ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా అట్రాసిటీస్కి, డిస్క్రిమినేషన్స్కి గురవుతూ ఉన్నారు అని అంటే అసలు ఏం జరుగుతుంది, ఎటువైపు పోతా ఉన్నది సమాజం అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీతో ఎందుకు రావాలి పబ్కి? హూ ఇస్ షీ టు యూ? ఆమె నీకు ఎవరు? నీ ఫ్రెండా, నీ గర్ల్ ఫ్రెండా, నీ లవరా, లేకపోతే నీ వైఫా? నీకు ఆమె ఎందుకు పబ్కి రావాలి? ఎందుకు నీ యొక్క కోరికలు తీర్చాలి? అంటే ఆడపిల్ల అయినంత మాత్రాన నీ కోరికలు తీర్చాలా? ఆడపిల్ల అయినంత మాత్రాన నీతో పబ్కి రావాలా? ఈ మైండ్ సెట్స్ అనేవి దారుణమైన మైండ్ సెట్స్. ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి అని మనం కోరుకున్నప్పటికీ శిక్షలు ఎందుకు పడట్లేదు అని అంటే ఈ అమ్మాయి ఎలాగో బయటికి వెళ్ళదు, చెప్పదు. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి అమ్మాయి వచ్చింది, బయటకు వచ్చింది, Yes, exactly. కంప్లైంట్ చేసింది, సీనియర్స్ కి కంప్లైంట్ చేసినప్పటికీ అదే టైప్ ఆఫ్ బిహేవియర్ అయితే కొనసాగింది. తర్వాత ఇప్పుడు మన వరకు వచ్చింది అంటేనే ఏదో కంప్లైంట్. అవును, నేను పేపర్లో కూడా చూశాను. ఈరోజు పేపర్లో కూడా చూశాను ఏంటంటే నార్మల్గా కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఈ ఆ కంప్లైంట్స్కి సంబంధించిన అథెంటికేషన్ అంటే ఎంతవరకు ఆ కంప్లైంట్స్కి సంబంధించి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారో దాని మీద వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారో అని చెప్పేసి నేను చెప్పినాను కదా. ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా అటువంటి కమిటీలు ఏర్పాటు చేయకపోతే అటువంటి ఆర్గనైజేషన్స్ ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా అయ్యి ఉండొచ్చు గాక వాటిని మనం సస్పెండ్ చేయాలి, రద్దు చేయాలి. ఈ విధమైనటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ విమెన్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకొరకే కదా విమెన్ కమిషన్ అనేది ఉంది. సో ఈ వీటి మీద అవగాహన రావాలి. నువ్వు పీజీ చేసినంత మాత్రాన, పిహెచ్డి చేసినంత మాత్రాన, ఐటీ జాబులు చేసినంత మాత్రాన, డాక్టరేట్లు తీసుకున్నంత మాత్రాన నీకు ఆ చట్టం మీద అవగాహన లేకపోతే నువ్వు ఆ చట్టం ద్వారా ఏ విధంగా రక్షింపబడతావు? సో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క వర్కింగ్ విమెన్, లేదు ప్రతి ఒక్క అమ్మాయి ఎవరైతే బయటికి వస్తున్నారో వాళ్ళు చట్టాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా రానున్న అకాడమిక్స్లో మహిళల హక్కుల గురించి కూడా మహిళలకి స్కూల్, కాలేజ్ వింగ్స్లో నుండి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానమ్మా. ఓకే. నిజంగానే ఆ వాల్యూస్ గురించి కానీ, ఎందుకంటే ఏంటి అంటే ఇవి తెలియకపోవడం వల్ల నిజంగా ఇలాంటి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయికి తెలిసినప్పుడు విత్ ఇన్ ద వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కంపెనీలోనే వాళ్ళ పనిచేసేటువంటి ప్లేస్లోనే అటువంటి ఒక కమిటీ, ఒక సెల్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటే గిన ఆ సెల్ నాకు తెలిసి ఇటువంటి సెల్స్ అనేవి ఏ ఒక్క ఐటీ కంపెనీలో లేవు. జస్ట్ ఒక బాక్స్ పెడతారు, ఫీడ్బ్యాక్ బాక్సులు కాదండి. నార్మల్గా ఒక కమిటీ ఉండాలా, ఆ కమిటీకి మహిళలు హెడ్గా ఉండాలా, మహిళా సభ్యులు ఉండాలా. ఎవరికైనా అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఈ ప్రాబ్లం అనే కాదు, అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ మెయింటెనెన్స్ క్లీన్గా లేకపోయినప్పటికీ, లేకపోతే మహిళల ప్రైవసీకి సంబంధించి వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్, వాళ్ళ రెస్ట్ రూమ్స్ అనేటివి, వాళ్ళు విశ్రాంతి తీసుకునేటానికి ఒక వెయిటింగ్ హాల్ లాంటిది, ఇటువంటివి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క, ఇప్పుడు మీరు ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారంటే విమెన్కి పర్టికులర్గా అందరూ స్టాఫ్ ఒక దగ్గర కూర్చోవడం ఇలా కాకుండా విమెన్కి ప్రత్యేకంగా ఒక రూమ్, ఒక ఛాంబర్, 4 అమ్మాయిలు 5 అమ్మాయిలు అక్కడ ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో ఆ విమెన్ అంతా కూర్చొని వాళ్ళు పర్సనల్గా ఈ విధంగా అటువంటి ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎక్కడ లేవు. ఎంత పెద్ద ఆర్గనైజేషన్లో కూడా ఇటువంటివి లేవు. సో విమెన్ యొక్క భద్రత అనేది కేవలము మాటలకి, పుస్తకాలలో రాతలకి మాత్రమే పరిమితాలుగా మారుతా ఉన్నాయి తప్పితే వాస్తవానికి అవి రావట్లేదు. అమ్మాయిలకు అది ఉంది, ఆ సెక్షన్ ఉంది, షీ టీంలు ఉన్నాయి, ఆ టీంలు ఉన్నాయి, ఈ టీంలు ఉన్నాయి అంటున్నారు కానీ ఏ టీములు ఉన్నా ఈ రోజుకి మహిళలు బాధింపబడుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి కేసెస్ బయటకు వచ్చినప్పుడే మనం మాట్లాడతాం. అంతే కదండి. పాష్ యాక్ట్ కింద ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది? ఇప్పుడు అతనికి ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది అనుకోండి, ప్రూవ్ అయిపోయి తనకి ఎలాంటి శిక్ష పడుతుంది? అంటే ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఏ శిక్షకైనా
ప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ కంప్లైంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయనకి జైలు శిక్ష పడుతూ ఉంటుంది, జైలుకి పంపుతూ ఉంటారు, జైలు శిక్ష పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ వేధింపులలో కూడా ఇక్కడ వచ్చేసి మానసిక వేధింపులు ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా మనం ఒక వ్యక్తిని స్టాక్ చేస్తూ ఉన్నాము, స్టాకింగ్ ఉంటుంది, దానికి సంబంధించి 354 ఇంతకుముందు ఐపీసీలో ఉండను. ఈ విధంగా మనకి ఏంటంటే రెగ్యులర్గా లేకపోతే అమ్మాయికి మెసేజ్లు పంపడము, ఆ అమ్మాయి ఇష్టం లేనప్పటికీ ఆ అమ్మాయికి రెగ్యులర్గా మెసేజ్లు పంపడము, లేకపోతే ఆ అమ్మాయిని ఇంటి వరకు లేకపోతే ఆ అమ్మాయి వెళ్తున్నటువంటి ప్లేసెస్కి వెళ్ళి ఆ అమ్మాయిని పర్సనల్గా స్టాక్ చేయడము. సో ఇటువంటివి వీటిని బేస్ చేసుకొని, సో ఈ తీవ్రతను బట్టి లేకపోతే అమ్మాయి ఇప్పుడు ఇక్కడ మనం విన్నట్లయితే ఈ కేసులో దుర్మార్గుడు వచ్చేసి అమ్మాయి టూర్కి వెళ్ళినప్పుడు చేయి పట్టుకోవడము, లేకపోతే లాగడము. నిజంగా కూడా ఆడపిల్లలు మరీ ఇంత వీక్గా ఎందుకుంటారో కొన్ని సందర్భాల్లో నాకు అర్థం కావట్లేదు. చేయి పట్టుకున్నప్పుడు అప్పుడే చెంప మీద నుండి ఎందుకు కొట్టలేకపోయింది ఈ ఆడపిల్ల అనేది నాకు బాధిస్తుంది. ఎందుకంటే చట్టాలు మీతో లేవనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎవరు సపోర్ట్ చేయరు అనుకుంటున్నారా? ప్రతిదీ ప్రాబ్లం అంత లెవెల్కి తీసుకెళ్లడం ఎందుకని చిన్న చిన్నవి అయితే నిజంగానే అందరూ చూసి చూడనట్టుగా వదిలేస్తారు, కానీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ యాక్షన్ కానీ తీసుకోవాలి. ఒకటైనా మొక్క వంగునదే మానే వంగున అని చెప్పేసి మనం ఎప్పుడైనా కానీ మొదట్లోనే తుంచకపోతే మనకు ఏదో వాడి మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పేసి ఇట్లాంటి దుర్మార్గులు దాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరు ఏంటి అంటే స్టార్టింగ్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అవుతుంది, మీరు ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు. మనము చిన్న పిల్లలకి నేర్పిస్తున్నాం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. మనము చిన్న పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తున్నాం తల్లి, కానీ మనం ఏం చేస్తున్నాము, ఇంత పెద్ద ఏజ్కి వచ్చి మన మీద జరుగుతున్నటువంటి దాడులను మౌనంగా భరిస్తూ ఉన్నాం. సో ఏంటి ఎటువైపు వెళ్తుంది సమాజం? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం క్వశ్చన్ చేసుకోవాలి. చిన్నపిల్లల కంటే వాళ్ళకి ఏమి అవగాహన లేదు కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీరు చెప్తున్నారు. మరి మీకు తెలుసు కదా ఏ టచ్ గుడ్డో ఏ టచ్ బ్యాడో, ఎందుకని చెప్పేసి మీరు మౌనంగా భరిస్తూ ఉన్నారు? మీరు మౌనంగా భరించినంత వరకు ఇటువంటి క్రూర మృగాలు మీతోనే ఉంటున్నాయి, మీ మీద దాడులు చేస్తూనే ఉంటాయి. సో నేను మీ అందరికీ ఒకటే అమ్మా చెప్పేది ఏంటంటే, ఇటువంటి జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. మీ శక్తి సరిపోదు అనుకున్నప్పుడు అటువంటి ప్లేసెస్కి వెళ్ళి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా కంప్లైంట్ చేయండి. అక్కడ కూడా మీకు న్యాయం జరగదు అనుకున్నప్పుడు మీరు ఒక అడ్వకేట్లని లేకపోతే మీకు పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి. ఎందుకంటే మీకు సొంతంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటే ఈ రోజుకి కొంతమందిలో భయం ఉంది. సో అక్కడ వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు భయం వేస్తే మీరు ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఆ అడ్వకేట్ ద్వారా ఆ అడ్వకేట్కి మీరు షేర్ చేసుకొని మీ ప్రాబ్లం ఏంటో తన ద్వారా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, తన ద్వారా మీరు కేసులు కట్టించండి, తన ద్వారా మీరు న్యాయాన్ని పొందండి. చట్టం మీతో ఉంది, మేమంతా మీతో ఉన్నాము, మీరు మౌనంగా భరించకండి. చిన్నపిల్లలు ఊహ తెలియని పిల్లలే ఈరోజు ప్రతిఘటిస్తూ ఉన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రూపంలో. అన్నీ తెలిసిన మీరు ఇంకా మౌనంగా ఉంటే ఇలాంటి క్రూరముగాలు పెరుగుతూనే ఉంటారండి రోజు రోజుకి. రైట్ సార్, లాలో అయితే అన్నిటికీ మనకు ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి మన దగ్గర లాలో రెమెడీస్ ఉంటాయి, లాలో మీకు రక్షణ చట్టాలు ఉంటాయండి. కానీ ఏంటి అని అంటే మీకు చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, మనం చదువుకున్న చదువులు మనకు చట్టాలను నేర్పించకపోవడం, ఇది జరుగుతుంది. మనము చదువుకుంటాము, ఆ చదువులు ఎంతవరకు మనకి యూజ్ అవుతున్నాయి అనేది ప్రాక్టికల్ లైఫ్లో వస్తే ఆలోచిస్తే శూన్యమే అని చెప్పాలి. సో ఇది ఏంటి అని అంటే మీకు అవగాహన లేనంత వరకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకసారి అవగాహన మీరు ఏర్పరచుకోండి. అట్ ద సేమ్ టైం కొంతసేపు మీరు పనికి మాలిన రీల్సే కాకుండా లీగల్ అవేర్నెస్ వీడియోస్ కూడా చూడండి. ఇలాంటి వీడియోస్ మీరు చూసినప్పుడు మరింత సమాచారం మీకు తెలిసే అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ ద్వారా మీకు వచ్చినటువంటి సమాచారాన్ని భద్రపరచుకొని సేవ్ చేసుకొని అడ్వకేట్స్ యొక్క నెంబర్స్ మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళ ద్వారా సలహాలు తీసుకోండి, రక్షణ పొందండి. Done, sir. Thank you so much. Thanks for your time, sir. Thank you.